ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని వాగ్దానాలు అన్నటువంటి శీర్షికన అనేక అంశములను ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము రెన్యువల్, మార్పు. ఈ యొక్క మార్పు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది అవసరమైనటువంటిది. మనకి జీవితంలో ఆ యొక్క మార్పు పొంది మరి నూతన మగుటం అన్న రూపాంతరం చెందటం అనేటటువంటి అవసరమైంటున్నది. బైబిల్ ప్రకారముగా నేటి ధ్యానం కొరకు మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. అండ్ బీ నాట్ కన్ఫార్మ్డ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ by the renewing of your mind, that ye may prove that what is that good and acceptable and perfect will of God. ఆ రూపాంతరం చెందటం వలన, మారు మనసు అనుభవం ద్వారా పిల్లరా ఆ మనసు మారి నూతన మగటం వలన మనము దేవుని చిత్తమును ఏంటిదో తెలుసుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్రలో in our journey of faith, we often seek renewal and transformation. మన యొక్క మరి విశ్వాస జీవితంలో ప్రియులారా మనము మరి ఇటువంటి ఈ యొక్క మార్పు అనేటటువంటిది, అలాగే పునరుత్తేజం అనేటటువంటివి, ఇవి మరి ఇటు కొరకు మనం చూస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఆరంభంలో ప్రియులారా we always look for, we see revival meetings. అక్కడక్కడ నేను పోస్టర్ చూసి ఉంటున్నాను. మరి రివైవల్ మీటింగ్స్, కొంతమంది ఈ యొక్క సమయాన్ని జనవరిలో పిల్లల ఫాస్టింగ్ ఎక్కువగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆ రీతిగా పిల్లల మన యొక్క మనసులు, మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మలు అసంపూర్ణంగా పిల్లల దేవుని మీద ఫోకస్ చేయటానికి మరి అటువంటి కార్యక్రమంలో అవసరమై ఉంటున్నది. మరి మన చుట్టూ ఉన్నటువంటి మరి లోకం పిల్లల ప్రపంచం, the world around us bombards us with distractions, లీడింగ్ అస్ అవే ఫ్రమ్ గాడ్. మన చుట్టూ ఉన్నటువంటి అనేక విధములైనటువంటి క్రియలు పిల్లలు, అనేక విధములైనటువంటివి అవి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. సాతాను ఎప్పుడు కూడా ఇహలోకపరమైనటువంటి ఆకర్షణలు, వ్యర్థమైనటువంటివి, మరి అనేక విధములైనటువంటి మనకు ముందు పెట్టి మనల్ని దేవునికి దూరంగా చేసేటటువంటి విధంగా ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని యొక్క వాక్యం ధ్యానించకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఈనాడు అనేక విధములైనటువంటి డిస్ట్రాక్షన్స్. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో రోమీలకు రాసినటువంటి పత్రిక మరి 12:2లో ఒక గొప్ప వాగ్దానం మనకు మరి కనపడుతుంది. ఇక లోకపరమైనటువంటి మనం చదువుకున్నాం కదండి, ఈ లోక మర్యాదను అనుసరింపక, బీ నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదలు, లోక పద్ధతులు, ఒకటో యోహాన్లో కూడా మనం చూస్తాం, డు నాట్ ఫాలో ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక లోక సంబంధమైనటువంటి ఈ యొక్క పద్ధతులు పిల్లల, ఈ యొక్క లోక మర్యాదలు, లోక వరల్డ్లీ ప్యాటర్న్స్, వరల్డ్లీ ప్రిన్సిపల్స్, ప్రొసీజర్స్, మనం దేవుని పరలోక సంబంధంలో, పర సంబంధంలో. కాబట్టి పరదేశీయులము మనం ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నామో అప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా, పరలోక వారసులుగా ఉంటున్నాము. కాబట్టి మనం ఈ లోకంలో పిల్లరా యాత్రికులముగానే, పరదేశీయులంగానే పిల్లరా మనం ఉండవలసినటువంటి వారు ఉంటున్నాము. ఇక లోకము, ఈ యొక్క లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోతుంది పిల్లలు.
ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. పరలోకం అయితే శాశ్వతమైనటువంటిది, నిత్య రాజ్యము. కాబట్టి మనల్ని అటువంటి ఆ ఆ ఆ అటువంటి ఆ పరలోకం కొరకు దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క మరి విశ్వాస యాత్రలో మరి మనము ఏ రీతిగా ఉంటున్నాము? ఈ మరి ఇది మరి ఒక రకంగా రెన్యువల్ అనేటటువంటిది కొంచెం మరి డెఫినేషన్ అనేటువంటిది వాట్ ఈస్ రెన్యువల్ అన్నటువంటిది మనం ఆలోచించినట్టయితే ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ న్యూ అగైన్. మరి మన యొక్క జీవితంలో కొత్తది చేయటం పిల్లల, తాజాగా చేయటం, మరి దాని అసలు స్థితిని తిరిగి పొందటం. మనం ఒకప్పుడు అయితే పిల్లల పాత ఆదాము మరి ఒకప్పుడు ఎంత మంచి రిలేషన్షిప్ దేవునితోటి, ఆ పాపం అనేటటువంటిది లేకుండా ఉంటున్నాము. కానీ పాపము దేవునికి దూరంగా చేసి ఉంటున్నది. మరి మరలా మనకు రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా దేవునితో పునరుద్ధరణ, ఆ యొక్క సంబంధం కలిగి ఉండటం, ఆ మంచి సంబంధం కలిగిన రిలేషన్షిప్, ఆ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్, మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉండటం అనేటటువంటిది కుదురుతుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా ప్రియులరా మరి ఈ యొక్క మరి పునరుత్తేజం అంటే ఈ యొక్క మార్పు అంటే మన యొక్క ఆలోచనలలో రెన్యువల్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవర్ థాట్స్. మన యొక్క తలంపులు ప్రియుల ఎప్పుడు కూడా మరి ఒకప్పుడు అయితే దుష్ట తలంపులు, చెడు తలంపులు, పగలు తో కూడినటువంటి తలంపులు పిల్లరా అన్నీ కూడా ఆ రీతిగా ఉంటుంటాయి. మరి యాటిట్యూడ్స్, మన యొక్క ధోరణులు పిల్లల అంతా కూడా మన యొక్క యాటిట్యూడ్ అంతా కూడా ఎంతో సెల్ఫిష్‌గా, స్వార్థంతో కూడుకొని ఉంటున్నది. మరి అటువంటివి మరి దాని నుంచి మనము ఏంటంటే మరియు ఆ చర్యలు, మన యాక్షన్స్ పిల్లరా, థాట్స్, యాటిట్యూడ్స్ అండ్ యాక్షన్స్ దే నీడ్ టు బి అలైన్డ్ విత్ గాడ్స్ విల్. దేవుని యొక్క సంకల్పంతోటి చేరటానికి ఈ యొక్క మరి మార్పు అనేటటువంటిది మనకు దోహదపడుతుంది. ఎప్పుడైతే మన యొక్క హృదయం మారిపోద్దో, మనసు మారిపోద్దో, అప్పుడు మనకు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు ప్రయాసపడటానికి మనము మరి సిద్ధపడతాం ప్రియులారా. ఈ యొక్క రోమా 12:2లో చూస్తే ఇట్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఒక కీలకమైనటువంటి వాక్యంగా మనము అనుకోవచ్చు. ఇక్కడ మరి అపోస్తులైనటువంటి పౌలు విశ్వాసులను మరి ఈజ్ ఎంకరేజింగ్ ద బిలీవర్స్ నాట్ టు కన్ఫార్మ్ టు ది వరల్డ్లీ స్టాండర్డ్స్ బట్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద రెన్యువల్ ఆఫ్ దేర్ మైండ్స్. వారి యొక్క మనసు పరిపక్వతం చెందటం ద్వారా, మరి పునరుద్ధరణ చేయటం ద్వారా, మరి ఆ యొక్క మార్పు చెందటం ద్వారా ప్రియులరా మనము ఈ లోకపరమైనటువంటి లోకంలో ఉన్నటువంటి స్వాస్థములు మరి అశాశ్వతమైన అనిత్యములని అవి తాత్కాలికమైనటువంటివి మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఆ గ్రహింపు అనేటటువంటిది ప్రభు మనకిస్తాడు, నిత్యమైనటువంటి వాటి కొరకు ఎదలటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు మరి 3 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ధ్యానం చేయనంటున్నాము. ఒకటి, ద కాల్ టు నాన్ కన్ఫార్మిటీ. ఇక లోకపరమైనటువంటి పద్ధతుల్లో నుంచి మరి వదిలి రావాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ యొక్క సమాజంలోని పద్ధతులకు అనుకూలంగా ఉండేటటువంటి ఒత్తిడి ఉంటున్నది పిల్లరా. భౌతికంగా మెటీరియలిజం, సెక్యులరిజం అండ్ సెల్ఫిష్నెస్ పిల్లరా, స్వార్థం అనేటటువంటిది. మరి సెక్యులరిజం, ధర్మ నిరేపథ్యం ప్రియులరా, ఆ యొక్క సెక్యులర్ మైండ్. మరి అంతేకాకుండా మెటీరియలిస్టిక్ థింగ్స్, అంత మెటీరియల్ ఈ లోకపరంగా పిల్లరా, శారీరకంగా, భౌతికంగా కనపడేటటువంటి వాటి మీద పిల్లరా మనము మరి ధ్యాస ఉంచడం. ఇక లోకపరంగా ఎన్నో ఆస్తులు సమకూర్చుకోవటం, లేకపోతే ఇంకా పిల్లల మన యొక్క రాజ్యాలను మరి ఎస్టాబ్లిష్ చేసుకోవటం, లేకపోతే ఆస్తులు, లేకపోతే ప్రాపర్టీస్, లేకపోతే పిల్లరా లోకపరమైనటువంటి పదవులు, ఇవన్నీ కూడా పిల్లల లోకంలో ఉన్నటువంటిది అన్నీ కూడా ధనాశ, లేకపోతే ఎన్నెన్నో లోకంలో ఉన్నటువంటి లేటెస్ట్ బ్రాండ్స్, ఇట్లాంటి కొరకు కార్లు, లేకపోతే బట్టలు కానివ్వండి, ఏయో లగ్జరీస్ ఇవన్నీ. కాబట్టి ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండి అసామాన్యమైనటువంటిగా మనం సంబంధమైనటువంటి దృష్టి కలిగి ఉంటున్నాం పిల్లలు.
మరి మరి ఈ రీతిగా ఇహలోకపరమైనటువంటి పద్ధతులను నిరాకరించడం ద్వారా వి స్టాండ్ అవుట్ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్య ప్రతినిధులుగా మనం నిల్చుంటాం. అటువంటి వారి కొరకు ప్రభు వారు చూస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క లోక పద్ధతులను వదిలివేయటం. రెండవదిగా ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ యొక్క రూపాంతరం చెందేటటువంటి ఆ యొక్క ఆ మార్పు చెందేటటువంటి పద్ధతి ప్రియులారా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్ త్రూ ద రెన్యూవల్ ఆఫ్ ద మైండ్ ఇన్వాల్వింగ్ డీప్ ఎంగేజ్మెంట్ అండ్ స్క్రిప్చర్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క లోతైనటువంటి ప్రియులారా మరి వాక్యం ద్వారా నడవటం ద్వారా మనకు ఈ యొక్క మార్పు వస్తుంటుంది. వాక్యంలో ఎంతగా మనం ధ్యానం చేస్తుంటాం, ఎంత లోతుగా పిల్లలు దాన్ని స్టడీ చేస్తుంటాం, పరిశీలన చేస్తుంటాం. మరి ఆ యొక్క వాక్యమే మనల్ని దినదినం ప్రవర్తమానం చేస్తారు. రూపాంతరం ఆ యొక్క క్యాటర్ పిల్లర్ ఏ రీతిగా బటర్ఫ్లైగా మారుతుందో పిల్లలు, ఆ రీతిగా మన యొక్క జీవితంలో కూడా ఆ మార్పు, ఆ పరిపక్వ దశ, ఆ యొక్క దశ నుంచి ప్రియులారా ఆ పరిపూర్ణత వైపుకు ఆ యొక్క దేవుని యొక్క స్వరూపంలోనికి, ఆ దేవుని యొక్క ప్రేమ, కరుణ, జాలి అటువంటి ఉద్దేశాలతోటి మరి క్వాలిటీస్ తోటి, లక్షణాలతోటి మనము ముందుకు వెళ్తాం. యాజ్ వి మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం ధ్యానించడం ద్వారా పిల్లల మనకు కూడా ఆ యొక్క ఆలోచనలు ఆ రీతిగా ఉండాలన్నటువంటి ఆ యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి విశ్వాసపు ఆ స్టెప్స్, బోల్డ్ స్టెప్స్ మనం తీసుకుంటాం పిల్లలు. దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాం. రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ గాడ్, రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెన్స్ us, రెడీ టు సే ఎనీథింగ్ గాడ్ టెల్స్ us. మనకు దేవుడు చెప్పేటటువంటి వాటిని ప్రబోధిస్తాం. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాం. ఏది చేయటానికైనా సరే మంచి సత్క్రియలు చేయటానికి పిల్లలు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అంతేకాకుండా మరి మూడవదిగా ద రిజల్టింగ్ డిజర్న్మెంట్ ఆఫ్ గాడ్స్ విల్, ఆ రీతిగా మార్పు చెందటం ద్వారా దేవుని చిత్తం ప్రియులారా మనము మరి గ్రహిస్తాం ప్రియుల. మరి ఈ యొక్క త్రూ దిస్ రెన్యువల్, ఈ యొక్క మార్పు ద్వారా మరి మారు మనసు, తిరిగి జన్మించిన అనుభవం పిల్లల పర్సనల్ ఎక్స్పీరియన్స్, వీటి ద్వారా వీ కెన్ టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్ గాడ్స్ విల్ ఇస్, వాట్ ఈస్ గుడ్, ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్. కాబట్టి పిల్లల మనం ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమైనదో, ఏది మరి పవిత్రమైనటువంటిది, ఏవి మాన్యమైనవి అన్నటువంటి మనకు దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆ రీతిగా మనము ముందుకు వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది పిల్లల. ఒక తోటమాలి ఏ రీతిగా ఆ యొక్క మొక్కలను హౌ ఎ గార్డెనర్ టెండ్స్ ద ప్లాంట్స్ పిల్లల, ఆ మొక్కలను ఏ రీతిగా మరి ఎంతగా వాటికి ఎరువులు వేసి చక్కగా వాటిని పెంచడం అనేటటువంటి ఆ రీతిగానే ప్రియులారా మన యొక్క జీవితంలో కూడా ఆ ప్రభువారు మన యొక్క జీవితంలో మార్పు అనేటువంటి చేస్తాడు. మన యొక్క ఆయన యొక్క స్వరూపంలోనికి రావటం అనేది ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంది పిల్లల. కాబట్టి ఈ యొక్క దేవుని చిత్తం అనేటటువంటి తెలుసుకోవటం ద్వారా అండర్స్టాండింగ్ గాడ్స్ విల్ బికమ్స్ క్లియరర్ వెన్ వి కమిట్ టు రెన్యూయింగ్ అవర్ మైండ్స్. మన యొక్క ఆ మనసులో మార్పు చెందటం ద్వారా మనకు ఆ దేవుని యొక్క ఉద్దేశాలు తెలుస్తుంది ప్రియులారా. మరి బైబిల్లో కూడా ఇంకా ఒకటి రెండు వచనాలు దీనికి సిమిలర్గా ఉంటున్నవి. 2 కొరింథీ 5:17 చూస్తే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనకు కనపడుతుంది, ఎప్పుడైతే క్రీస్తు మన యొక్క జీవితంలోనికి వస్తాడో అప్పుడు మనలో పాతవి అన్ని కూడా గతించిపోతాయి పిల్లలు. ఆ పాత అలవాట్లు, ఆ యొక్క పాత పద్ధతులు, లోక పద్ధతులు, ఆ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యర్థమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఇవన్నీ కూడా పోయి పిల్లరా అంతా కూడా నూతనమైతే కొత్త దృష్టి పిల్లల కొనదు. మనం ప్రియులారా దేవుని కొరకు ప్రియులారా జీవిస్తాం. ఆ మిషన్ మైండ్ అనేటటువంటిది అన్రీచ్ ప్లేసెస్కి వెళ్ళాలని మరి ఆ యొక్క గ్రేట్ కమిషన్కు విధేయులమై పిల్లరా మరి దేవుని కొరకు సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పటానికి మనము పూనుకుంటాం పిల్లలు. కాబట్టి ఇక్కడ మరి ఒక కొత్త సృష్టిగా మారటం,
వి బికమ్ ఆ న్యూ క్రియేచర్స్ ప్రియులారా. మరి ఆ రీతిగా చేస్తారు. అలాగనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:8 కూడా మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఇక్కడ పౌలు భక్తుడు ఎంతో తేటగా చెప్తున్నాడు అప్పుడు ఏవి సత్యమైనవి మనకు సత్యవంతుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మలను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు పిల్ల. కాబట్టి వాట్ ఈస్ ట్రూ యేసు ప్రభు ఐఎమ్ ద ట్రూత్ అని చెప్పి అంటున్నాడు. మరి రెండవదిగా ఏవి మాన్యమైనవో వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ ఆనెస్ట్ పిల్లలు, ఏవి మాన్యమైనటువంటి ఏవి యథార్థమైనటువంటి ఏవి న్యాయమైనవో వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ జస్ట్ న్యాయమైనటువంటి పిల్లలు. మన యొక్క దేవుడు న్యాయవంతుడు, నీతి న్యాయములతోటి పరిపాలించే దేవుడు. ఒక దినమందు ఒక న్యాయవాదిగా పిల్లలు ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ జడ్జ్. మరి అంతేకాకుండా ఏవి పవిత్రమైనవో వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ప్యూర్, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం. కాబట్టి మరి దేవుడు మనకు అటువంటి గ్రహింపు, ఆ డిసర్న్మెంట్ మనకిస్తాడు. సత్యమైనటువంటివి, మాన్యమైనటువంటివి, న్యాయమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, మరి ఏవి రమ్యమైనటువంటి వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ లవ్లీ. పిల్లలు మనకు అంతో రమ్యమైనటువంటి మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను ఇచ్చేటటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి ద బెస్ట్ థింగ్స్ ఆర్ స్టోర్డ్ ఆర్ ప్లేస్డ్ ఫర్ అస్. ఏవి ఖ్యాతి గలవో పిల్లల, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ఆఫ్ గుడ్ రిపోర్ట్. కాబట్టి పిల్లలు ఏవి ఖ్యాతి గలవో, మరి ఏదో తాత్కాలికమైనటువంటి ఏదైనా లోకపరమైనటువంటి అన్నీ కూడా అవి ఏదో తాత్కాలికమైనటువంటి పిల్లలు, ఇటర్నల్ కాదు, పర్మనెంట్ కాదు, మరి ఆ ఖ్యాతి కలవో అని చెప్పి ప్రభు ఇక్కడ మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇఫ్ దేర్ బి ఎనీ వర్చ్యూ అండ్ ఇఫ్ దేర్ బి ఎనీ ప్రైజ్ థింక్ ఆన్ దోస్ థింగ్స్. కాబట్టి అటువంటి వాటి మీద ధ్యానం ఉంచమని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము మరి ఆ రీతిగా సత్యమైనటువంటి, ఘనమైనటువంటి, సరైనటువంటి, శుద్ధి పరిశుద్ధమైనటువంటి, అందంమైనటువంటిగా ఉండేటటువంటి అటువంటి వాటి మీద మనము మరి శ్రద్ధ వహిద్దాము, ధ్యానం చేద్దాం, ఆలోచిద్దాం ప్రియులారా. కాబట్టి దీనికి మనం చేయవలసిందల్లా కూడా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, దేవుని యొక్క వాగ్దానాలను చేయబోని ప్రియులారా. ఆ వాగ్దానాలకు అనుగుణంగా మనము మన యొక్క జీవితాలను సరి చేసుకోవటం, సమాధాన పడటం, ఆ క్రీస్తుకు దగ్గర అవ్వటం అనేటటువంటిది చేయవలసినటువంటి వారమైనటువంటి వాక్యము. రెండవదిగా ప్రార్థన కూడా చాలా అవసరం. ఎంతగా మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాము పిల్లలు. రెగ్యులర్లీ ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్స్ హెల్ప్ ఇన్ రెన్యూయింగ్ యువర్ మైండ్. ప్రతి దినము దేవుని సన్నిధిలో పిల్లలు మరి వేడుకోవటం, గోజాడటం. యాకోబు దేవునితో పెనుగులాడని చెప్పి చూస్తున్నాం. యేసు ప్రభు వారు పెందల కడనే లెగిచి దేవుని సన్నిధికి వెళ్ళి పిల్లలు he used to go to the wilderness and pray to God in solitary situations. కాబట్టి మన యొక్క మనసును పునరుత్తేజం చేయటానికి కోసం పరిశుద్ధాత్మను కూడా మనము మరి సహాయం అవసరం పిల్లలు. మనంతటా మనం కాదు, కానీ వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు మరి అంతేకాకుండా కమ్యూనిటీ చిన్న మరి సమూహములుగా బైబిల్ స్టడీ గ్రూప్స్ పిల్లలు మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే వి నీడ్ టు లొకేట్ ఎ గుడ్ ప్లేస్ లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి బైబిల్ స్టడీ చేయటము. మరి మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు ఆ రీతిగా ఆ యొక్క టౌన్ పార్క్ బైబిల్ స్టడీ ఆ గ్రూప్ ఉండేటటువంటి ఆ రీతిగా చైనాలో ఉన్నప్పుడు ప్రతి చోట కూడా ఈ యొక్క సహవాసం అవసరము. ఆత్మీయంగా బైబిల్ యొక్క వాక్యాన్ని స్టడీ చేయటం కోసం, అందరితో కలిసి ప్రార్థించుకోవటం కోసం. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మనం తెలుసుకొని ప్రతి అంశంలో కూడా మార్పును అర్థం చేసుకోవటానికి మరి దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. ఆ రీతిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం సంపూర్ణంగా మారి పరిపక్వత్వం చెంది రూపాంతరం చెంది దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం ఎరిగి ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన, ఈ యొక్క నూతన దినాన్ని బట్టి వందనాలు. నూతన అంశంలో ధ్యానం చేయడానికి సహాయం చేశారు. ఈ యొక్క మార్పు, రెన్యువల్ అనేటటువంటిది ఎంత అవసరమైంటున్నది ప్రభు. ఒక గొప్ప నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మరి ప్రభు సంపూర్ణంగా సమర్పించుకోండి ప్రభు. దయగల నాయన తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానం చేస్తూ మీ సన్నిధిలో కనిపెడుతూ ప్రభు, ఒక గొప్ప నాయన మరియా ఉత్తమమైనటువంటిది ఎంచుకొనున్నది అని చెప్పి మీరు చెప్తున్నారు ప్రభు. మీ యొక్క పాదముల యొద్ద ఉండి తండ్రి మీ యొక్క వాక్యం బోధ వించి ఉంటుంది ప్రభు. మార్త అయితే విస్తారమైనటువంటి పనులు, ఒక గొప్ప నాయన తండ్రి యొక్క పనులు అవసరమే కానీ తండ్రి మరి మొట్టమొదట ప్రభు నా యొక్క రాజ్యమును నా నీతిని వెతకండి అంటున్నారు. ప్రియారిటీ ప్రభు, ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విలువ ఇవ్వటం నాయన తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ఒక గొప్ప దేవ, ప్రేమ గల నాయన తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క మరి తండ్రి పద్ధతుల్లో మరి ప్రభు మార్పును దయచేయండి. ఆ లోతైనటువంటి ప్రభు మరి తండ్రి ఆ యొక్క రూపాంతరం చెందినట్టు అనుభవం ప్రభు ఈ యొక్క జనవరి మాసంలో ప్రభు ఎక్కువగా తండ్రి మేము మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ప్రభు తండ్రి పోరాడి ప్రభు నూతన వాగ్దానాలతోటి, శక్తితోటి, బలంతోటి ప్రభు ముందుకెళ్ళే భాగ్యం దయచేయమని. ఎంతమంది అస్వస్థ గురైన యేసు నామములో ప్రభు రైట్ నౌ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్ ప్రభు తండ్రి మీ స్వస్థత దయచేయండి నాయన. కరుణించి కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభు. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మరి దీవించబడి, వెలిగించబడి, ఆశీర్వదించబడినట్లయితే మరి ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.